టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ తర్వాత మీకు ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, సో మీకు కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మీకు ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది కదా, సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ 3 మీడియంస్ కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు లైక్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ రాశారో దానికి సంబంధించిన సింగిల్ పేపర్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఏదైనా క్వశ్చన్ ఉంటే ఇది రాంగ్, దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్గా ఇస్తే వాళ్ళు అది రెక్టిఫై చేసి వాళ్ళు చెక్ చేసిన తర్వాత అది కరెక్ట్ అయితే అది యాడ్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2 or 3 డేస్లో వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో రేపన్నా అప్డేట్ చేయొచ్చు, ఎల్లుండన్నా అప్డేట్ చేయొచ్చు. సో 26th, 27th రోజు ఎప్పుడన్నా మనం అప్డేట్ చేస్తారు. సో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఆబ్జెక్షన్స్ వచ్చేసి 28th May వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో ఒక్క రోజులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మనం ఇవ్వాలి. వాళ్ళ వెరిఫై చేసిన తర్వాత మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ గురించి అయితే ఏమి ఇవ్వలేరండి. సో రిలీజ్ చేస్తే మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. సో అది కూడా అప్డేట్ చేస్తాను అప్కమింగ్ వీడియోలో. సో కింద నేను కమ్యూనిటీ ట్యాబ్లో లైక్ పోస్ట్లో పోల్ పెట్టాను, లైక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, గెస్ ప్రకారంగా మీకు ఎన్ని వచ్చాయి. సో మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు లైక్ 40 to 80 మార్క్స్ మధ్యలో లైక్ 40 to 50, 50 to 60, 60 to 80 ఎంత వస్తాయో జస్ట్ మీరు క్లిక్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మిగతా వాళ్ళకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఏ రేంజ్లో మార్క్స్ వస్తున్నాయి అందరికీ ఒక రఫ్ ఐడియా కోసం మీరు పోల్ చేయండి. అండ్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీరు ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ మీ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే చుట్టుపక్కల ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్ అనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ హైదరాబాద్ అనుకుంటున్నారా, లేదంటే తెలంగాణలో ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకుంటున్నారో, సో అది కూడా మీరు డిసైడ్ అవ్వండి. సో ప్రీవియస్ ఒక 20 days బ్యాక్ ప్రతి పాత జిల్లాల ప్రకారంగా కాలేజ్ లిస్ట్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో చూడండి మీ జిల్లాలో లైక్ ఎన్ని ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఉర్దూ మీడియం, ఎన్ని తెలుగు మీడియం ఉన్నాయి. సో 50 seats మాత్రమే ఉంటాయి ప్రతి కాలేజ్లో. సో అది ఒకసారి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సర్టిఫికేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు రిజల్ట్స్ వచ్చేసి 5th June రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు ఈవినింగ్ వరకు. సో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం సపరేట్ ఓవరాల్గా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరిది వాళ్ళే ఇస్తారు. సో మీకు అండ్ అదే రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత కాంపిటీషన్ ఉంది, ఒక షీట్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్లోనే, అది కూడా మీరు చూసుకోవచ్చు. సో రిజల్ట్స్ 5th June రోజు రిలీజ్ చేస్తారు. సో వెబ్ కౌన్సిలింగ్, సో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్కి 35 మార్క్స్ రావాలి, వస్తేనే క్వాలిఫై అయినట్టు. సో ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో 35 మార్క్స్ వస్తే క్వాలిఫై. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో మీకు స్పెసిఫిక్గా ఇన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నట్టు లేదు, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చి మినిమం 1 mark వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో మీకు సపరేట్గా క్వాలిఫై మార్క్స్ అంటే ఏం లేదు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయ్యే. సో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫిజికల్ వెరిఫికేషన్ అండి, ఆన్లైన్లో అయితే ఉండదు మోస్ట్లీ. సో ఆన్లైన్లో ఉంటే నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో 100% మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో 7th June to 11th June ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందంటే మన తెలంగాణలో 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉంటాయి. సో మీ హోమ్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఉందో అక్కడనే ఉంటుంది మీకు ఫిజికల్ వెరిఫికేషన్. సో అక్కడికి వెళ్ళాలి. సో ఓన్లీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళాలి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో అది కూడా చెప్తాను. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్, సో తెలుగు మీడియం రాస్తే తెలుగు మీడియంకి సంబంధించిన తెలంగాణలో ఉన్నాయన్నీ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినవి పెట్టుకుంటా. నేను ఈ కాలేజెస్ వస్తేనే, లేదంటే ఈ జిల్లాలో వస్తే నేను డిఎడ్ చేస్తాను, లేదంటే నాకు డిఎడ్ సీటే కావాలి, నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు, ఏ జిల్లా అయినా పర్లేదు, అలా కూడా పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, జస్ట్ ఒక ఐడియా కోసమే. సో 13th to 16th June మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఫిజికల్ వెరిఫికేషన్కి. సో మనకు ఫిజికల్ వెరిఫికేషన్ 7 to 11 ఉంటుంది. ఎక్కడ ఏ రోజు అదంతా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ చెప్తాను, సో అవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ డీసెట్ హాల్ టికెట్, సో మీరు ఏదైతే ఈరోజు ఎగ్జామ్ రాస్తారో అదొక కాపీ. నెక్స్ట్ డీసెట్ ర్యాంక్ కార్డ్, సో మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది, సో అదంతా ఉంటుంది. అది
మనకు 5th జూన్ రోజు రిలీజ్ అవుతుంది అది. నెక్స్ట్ 10th మెమో, నెక్స్ట్ ఇంటర్ మెమో. సో ఇంటర్ ఓపెన్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, అండ్ దీనికి ఈక్వివాలెంట్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు ఆ సర్టిఫికేట్ కూడా. నేను చెప్పబోయే అన్ని ఒరిజినల్స్ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ 1st April 2025 మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై అండి, అంటే ఆఫ్టర్ April 1st 2025. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీ సేవకి వెళ్ళి మీరు తొందరగా అప్లై చేసుకోండి, లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ తెచ్చుకోండి. సో కొంతమంది మాకు ఎట్లా ఫీజు రియంబర్స్మెంట్ రాదు, డిగ్రీలో కావచ్చు, బీటెక్లో కావచ్చు, పీజీ, బీఎడ్ అందులో వచ్చింది, మీరు జస్ట్ తెచ్చుకొని ఇవ్వండి. ఇస్తే మీకు సీట్ అలాట్మెంట్లో మీకు డైరెక్ట్ 0 ఫీజు చూపిస్తుంది. మీరు మళ్ళీ ఈ పాస్లో అప్లై చేస్తే రాకపోవచ్చు, కాకపోతే అప్లై అయితే చేయండి. సో ఈ పాస్ ద్వారా వస్తే ఓకే, లేకపోతే లేదు. సో ప్రజెంట్ అయితే మీకు సీట్ అలాట్మెంట్లో ప్రైవేట్ కాలేజ్ వస్తే 12,500ని 0 చూపిస్తుంది. అక్కడ 0 కట్టేసిన తర్వాత సపోజ్ ఈ పాస్లో రాకపోతే అప్పుడు 12,500 పే చేయండి. సో అందుకే ఎవరికైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఎడ్, పీజీ ఇలా ఎవరికైతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీకు కౌన్సిలింగ్లో 0 చూపిస్తుంది, కానీ ఈ పాస్లో మీరు పే చేయండి అంటే పే చేయండి, లేదంటే పే చేయాల్సిన అవసరం లేదు. సో 90%, 99% రాదు, కాకపోతే ఇట్లా ట్రై అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ ఒక 2 ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవి ఏవైతే చెప్తున్నానో అన్ని 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఒక సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఒక సెట్ మీ దగ్గర ఉండడానికి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్, ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ కోర్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడు డిగ్రీ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ వాళ్ళు, మీరు మండే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కొంతమందికి, సో సండే రోజు మీకు డీసెట్ ఎంట్రన్స్ ఉండే. అలాంటి క్యాండిడేట్స్, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్, బీటెక్ ఫైనల్ సెమిస్టర్, బీఎడ్, పీజీ, మీరు ఏ ఇతర రెగ్యులర్ కోర్సులో ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ టీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, ఏం సర్టిఫికేట్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీకు అవి ఇస్తారు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ప్రూఫ్గా ఒక ఐడి కార్డ్ కావచ్చు, లేదంటే ఒక లెటర్ కావచ్చు మీ హెచ్ఓడి నుంచి, ప్రిన్సిపల్ నుంచి, ఆర్ కస్టోడియన్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ప్రూఫ్గా. మీ సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో ఉన్నట్టు, లేదా కొంతమంది దగ్గర ఏ సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో ఉంటాయి, ఫీజు రియంబర్స్మెంట్ చాలా మందికి రిలీజ్ కాలేదు. సో ఆ సర్టిఫికేట్స్ కూడా కస్టోడియన్ సర్టిఫికేట్ కావచ్చు, ఏమైనా ప్రూఫ్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి. ఎవరికైతే సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ ఏదో ఒక కోర్స్ అయిన వాళ్ళు, ఓన్లీ ఇప్పుడు డీసెట్ మాత్రమే ఉంది అన్న వాళ్ళు, మీరు అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గరనే ఉంటాయి. సో మీరు మ్యాండేటరీగా అన్ని సర్టిఫికేట్స్ మీరు కౌన్సిలింగ్లో చూపించాలి, లేకపోతే అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ఇష్యూస్ కూడా ఉంటాయండి. సో ఇది టీచింగ్కి సంబంధించిన వెరిఫికేషన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తారు. సో అన్ని ఆల్రెడీ కోర్సెస్ అయిన వాళ్ళు మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోవడానికి చూడండి. లేకపోతే దాని ఎందుకు లేదు రీజన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు వ్యాలిడ్ చేస్తారు. సో ప్రూఫ్ తీసుకెళ్ళండి, ఐడి కావచ్చు, ఐడి కార్డ్ కావచ్చు, లెటర్ కావచ్చు, కస్టోడియన్ సర్టిఫికేట్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో ఇది ఇంటర్మీడియట్, అప్ టు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. టీసీ. సో టీసీ వచ్చేసి లాస్ట్ స్టడీ. సపోజ్ డిగ్రీ తర్వాత మీరు డిఎడ్ ఎంట్రన్స్ రాస్తే మీరు లాస్ట్ స్టడీ అంటే ఏమొస్తుంది, డిగ్రీది వస్తుంది. సపోజ్ ఓన్లీ ఇంటర్ తర్వాత డిఎడ్ ఎంట్రన్స్ రాస్తే ఇంటర్ది తీసుకెళ్ళాలి. సపోజ్ బీటెక్ తర్వాత రాస్తున్నారు, బీటెక్ది తీసుకెళ్ళాలి. ఎంటెక్ తర్వాత రాస్తే ఎంటెక్. సో లాస్ట్ స్టడీది టీసీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ ఇంటర్మీడియట్ టీసీ మీ డిగ్రీలో ఇస్తారు, బీటెక్లో ఇచ్చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఆ టీసీ ఇస్తారు. సపోజ్ మీ దగ్గర ఇంటర్మీడియట్ టీసీ ఉంటే అదే తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. సో లాస్ట్ స్టడీ టీసీ మాత్రమే తీసుకెళ్ళాలి. అది లేకపోతే ఇంటర్మీడియట్ మీ దగ్గర ఒరిజినల్ మీ దగ్గరనే ఉంటే అది కూడా తీసుకెళ్ళాలని వెళ్ళాలి. సో కొంతమంది టీసీ పోయింది అంటున్నారు, ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో అన్న యాక్సెప్ట్ చేసిన మీకు మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడన్నా టీసీ ఇవ్వాలి. సో అక్కడ మళ్ళీ రిజెక్ట్ చేస్తారు కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, సో అక్కడ ఆ కౌన్సిలింగ్ చేసే సార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి సో ప్రాపర్గా మీరు తీసుకొని పెట్టుకోండి. సో కొంతమంది డిగ్రీ సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ కావచ్చు, 4th సెమిస్టర్ వాళ్ళు కూడా రాస్తారు. సపోజ్ మీరు ఈ కోర్స్ చేయాలంటే ఆ రెగ్యులర్ కోర్స్ని డిస్కంటిన్యూ అయినా వేయాలి, లేదంటే నాట్ ఎలిజిబుల్. 2A ఆప్షన్స్. మీరు ఆ కోర్స్ మొత్తాన్ని డిస్కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ టీసీ తెచ్చుకొని ఇందులో పార్టిసిపేట్ చేసుకోవచ్చు సీట్ వస్తే. లేదు అనుకుంటే మీకు కుదరదు, ఓన్లీ ఒకటే కోర్స్ చేయాలి, రెగ్యులర్ కోర్స్ ఒక అకాడమిక్ ఇయర్లో. సో అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీ ఫార్మసీ చేస్తున్నారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ కోర్స్ అనేది మొత్తానికి కంప్లీట్ డిస్కంటిన్యూ చేస్తేనే ఇందులో ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా వీడియోస్ చేయడం జరుగుతుంది మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో. సో మెయిన్ పాయింట్, మీరు మీ ఏదైతే జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్లో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మొత్తం తెలంగాణలో ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకుంటున్నారా, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఆ పోల్ సెక్షన్లో కూడా ఎంటర్ చేయండి. లేదంటే కింద కమెంట్ సెక్షన్లో ఇంగ్లీష్ మీడియం ఇన్ని వస్తున్నాయి, నేను ఈ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నా, అసలు మీ జిల్లాలో కాలేజెస్ ఉన్నాయా లేవా, అవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చి మీ జిల్లాలో కాలేజీ లేకపోతే సో మీరు చేయకపోవచ్చు, లేదంటే వేరే జిల్లాలో చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ప్రాపర్గా చూసుకోండి. సో ప్రీవియస్ ఒక 15 days బ్యాక్ అన్ని కాలేజెస్ పాత జిల్లాల ప్రకారంగానే ఉంటాయి. 33 డిస్ట్రిక్ట్స్లో మనకు కాలేజెస్ ఉండవు. పాత జిల్లాల ప్రకారంగా ఏవైతే 10 ఉన్నాయో ఆ 10 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అక్కడనే మీరు డిఎడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్కమింగ్లో ఏమైనా కాలేజ్ యాడ్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు. సో వెబ్ కౌన్సిలింగ్కి ముందు ఒక 1 week కావచ్చు, 4 days ముందు మనకు అప్డేట్ చేస్తారు. సో అంతకుముందు మీ కాలేజ్ ఉన్న కాలేజెస్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పేమెంట్ సీట్కి వెళ్ళాలనుకుంటే మీకు పక్కా క్వాలిఫై అవ్వాలి. ఎవరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తేనే మీరు పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ 10 కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో. మిగతా అన్ని కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మీ మార్క్స్ కేటగిరీ ఆధారంగా మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్లో 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయితే 10 సీట్స్ మీరు మేనేజ్మెంట్ అంటే మనీ ఉంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు పే చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. అది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. మిగతా వాళ్ళకు డైరెక్ట్ నేను ఎగ్జామ్ రాయాలి వెళ్ళాలంటే యాజ్ పర్ రూల్స్ అయితే లైక్ అడ్మిషన్ ప్రాసెస్ ఉండదు వాళ్ళకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాలి. మిగతా వాళ్ళకు ఈ 2000 సీట్స్ ఫిల్ అయిన వాళ్ళకు మిగతా వాళ్ళంటే ఈ ఇయర్ మీకు సీట్ రానట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డీసెట్ ఎంట్రన్స్ రాయాలి. మళ్ళీ మీకు మంచి ర్యాంక్ వస్తే అప్పుడు మీరు డిఎడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు అప్కమింగ్లో లైక్ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఎట్లుండే లాస్ట్ ఇయర్ 2024 దానికి సంబంధించిన వీడియోస్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఏ ర్యాంక్ వాళ్ళకు ఎట్లా కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్ అనేది ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీకు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయొచ్చు. సో వేరే కోర్సెస్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. కాకపోతే ఇదే ఫస్ట్ కోర్స్, మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇదే జరగబోతుంది కాబట్టి ఇందులో ఎవరైతే ఖచ్చితంగా ఇందులో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇందులోనే వెళ్తారు. సో డిఎడ్, బిఎడ్ కావచ్చు, సో పీజీ, సిపిగెడ్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.